హలో అండి. అందరికీ ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఈ కర్రీ అయితే చేశాను. ఏంటి ఇంతకి ఇది కర్రీ అంటే బఠాణాలు నానబెట్టేసి అందులో ఇవి ఉంటాయి కదా సోయా బీన్స్ అవి కొన్ని ఇవి కొన్ని నానబెట్టేసి కూర చేద్దామని చెప్పి చేశాను. ఇక్కడ ఉడకబెట్టేశాననమాట ప్రెషర్ కుక్కర్‌లో వేసి. అలా చేసేటప్పుడు కొన్ని పక్కన తీసి పెట్టడం నాకు అలవాటు. అలాగే ఈరోజు కూడా తీశాను. అవి తీసి పిల్లలకి ఇద్దాంలే అని చెప్పేసి ఇచ్చానా. ఇక్కడ కర్రీకి అయితే స్టవ్ మీద పెట్టేశాను. అదైతే ఉడుకుతా ఉంది. పొద్దున్నే లంచ్ బాక్స్ రెడీ చేస్తాం కదా, అందులో భాగంగానే ఇదనమాట. అక్కడ వెళ్ళి ఇద్దాంలే అని చెప్పి చూసేసరికి పిల్లలు వీళ్ళు ఒకరికి ఇస్తే అమ్మ అక్క చెల్లెళ్ళ ప్రేమ అనురాగం అన్నట్లుగా ఏమో తీసుకెళ్ళి వాళ్ళ అక్కకి ఇచ్చిందనమాట. మొత్తానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టింది తప్ప గుగ్గులు ఆల్మోస్ట్ అందరు తినే ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. కర్రీ చేసుకున్నవి కూడా చాలా బాగుంటాయి. సో ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకి కూడా మంచి పోషకాలు ప్రోటీన్ ఫుడ్ అందినట్లు ఉంటుంది. వాళ్ళు కర్రీ లేకంటే కూడా సపరేట్గా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా చేసి